ఒక ఈవెంట్‌లో సుకుమార్ గారు పైకి పిలిచారు. మంచిగా అభినందించారని చెప్పేసి విన్నాము. ఏంటి అదొకసారి చెప్తారా? ఆ సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ పాట ప్లే అవుతుంది. అప్పుడే సుకుమార్ గారు వచ్చారటు. వస్తున్నప్పుడు పాట విన్నారంట. ఫస్ట్ పైన పడడం పాట విన్నారంట. ఓకే. విని ఆయనకి నచ్చి ఎవరిని అడిగారంట, ఎవరు ఈ రైటర్ రాసిందంటే సనారే అని ఒక రైటర్ అని చెప్పారంట పక్కన వాళ్ళు. సో ఆయన స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకుని పైకి పిలిచారనమాట. ఆయనకి స్టార్టింగ్ లైన్స్ చాలా నచ్చాయంట. పుట్టువేళ తల్లికి నువ్వు పురిటి నొప్పి అవుతివి, గిట్టువేళ మనసుకేమో ఆలికేమో మనసు నొప్పి అవుతివా, బట్ట మరగపడితే నువ్వు కొత్త బట్టలంటివి, ఇప్పుడేమో ఉతకలేని మట్టి బట్ట కడితివా. అంటే మనం బ్రతుకున్నప్పుడేమో ఈ బట్ట బాగాలేదు, ఆ బట్టలు బాగాలేదు, ఇది మురికైంది అది మురికైంది అంటావు. చనిపోయిన తర్వాత ఒక్కసారిగా మట్టి బట్ట ఒకటే కట్టుకుంటావు అనమాట. ఆ యొక్క ఫిలాసఫీని నేను అందులో చెప్పడానికి ట్రై చేశాను అనమాట సాకిలో. అది ఆయనకి వినగానే నచ్చి ఎవరి కుర్రాడు ఒకసారి పైకి రమ్మని నేను పిలిచి నన్ను మంచి అప్లాజ్ ఇచ్చారు. అప్పుడు ఆయన అడిగారు అనమాట, సనారే ఏంటి ఏంటి అని అడిగితే ఇలా సత్యనారాయణ రెడ్డి అని చెప్పగానే ఆ వేదిక మీద నుంచి ఆయన అనౌన్స్ చేశారు, సనారే చాలా మంచి పేరు, బాగుంది, బారాయ్ అని చెప్పారు. సో అది నాకు చాలా మంచి ఎనర్జీ ఇచ్చింది ఆ రోజు.